ఇటీవల ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? ఒకప్పుడు నిన్ను బాధించిన విషయాలు ఇప్పుడు చిన్నగా కనిపిస్తున్నాయా? రాత్రిళ్ళు ఒక్కసారిగా తల చుట్టూ వైబ్రేషన్ లాంటి స్పర్శ అనిపిస్తుందా? ఇది నీ ఊహ కాదు, ఇది చక్ర యాక్టివేషన్ సంకేతం. మన శరీరంలో 12 ఎనర్జీ సెంటర్లు అంటే 12 చక్రాలు ఉన్నాయని మనం ముందే తెలుసుకున్నాం. కానీ అవి యాక్టివేషన్ అవుతున్నప్పుడు నీ శరీరంలో మరియు మనస్సులో కొన్ని విభిన్నమైన మార్పులు మొదలవుతాయి. ఇవి కేవలం ఆధ్యాత్మిక అనుభవాలు కాదు. సైన్స్ పరంగా చూస్తే మన న్యూరో సిస్టమ్, హార్మోన్ ఫ్లో, హార్ట్ రిథమ్ లో జరిగే రియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ షిఫ్ట్. ఈ మార్పులు కొన్నిసార్లు భయంగా అనిపించవచ్చు, కానీ అవి మేల్కొలుపు సంకేతాలు. ఫస్ట్ ఫేజ్ 1 రూట్ అండ్ సాక్రల్ యాక్టివేషన్. మొదటి దశలో యాక్టివ్ అయ్యేది మూలాధార చక్రం. ఇది మన భద్రత భావానికి మూలం. ఇది యాక్టివ్ అవుతుంటే నీకు కొన్నిసార్లు భయపడటం, పాత జ్ఞాపకాలు తిరిగి రావటం లేదా భూమితో బలమైన కనెక్షన్ ఫీలింగ్ రావచ్చు. నీ శరీరంలో కాళ్ళ దగ్గర వెన్నెముక చివరి భాగంలో చిన్న కరెంట్ లాంటి సెన్సేషన్ అనిపించవచ్చు. తరువాత స్వాదిష్టాన చక్రం. ఇది సృజనాత్మకత, భావోద్వేగాలకు కేంద్రం. ఇది మేల్కొంటున్నప్పుడు నీ మూడ్స్ సడన్ గా మారవచ్చు, కానీ అదే సమయంలో నీ ఆర్ట్, మ్యూజిక్ లేదా క్రియేటివ్ పనిలో సడన్ ఫ్లో వస్తుంది. సైన్స్ గా చెప్పాలంటే ఇది సిరోటోనిన్ మరియు డోపమైన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వటం. నెక్స్ట్ ఫేజ్ 2 సోలార్ అండ్ హార్ట్ యాక్టివేషన్. మూడో దశలో యాక్టివ్ అయ్యేది మణిపూర చక్రం. ఇది పర్సనల్ పవర్ సెంటర్. నీకు అకస్మాత్తుగా నేను ఏమి కావాలి అన్న స్పష్టత వస్తుంది. అంతకుముందు భయపడ్డ నిర్ణయాలను నువ్వు ధైర్యంగా తీసుకుంటావు. ఇది మన శరీరంలోని సూర్య కేంద్రం. అక్షరాల నీలోని సూర్యుడు మేల్కొంటాడు. సైన్స్ గా చూస్తే ఇది సోలార్ ప్లెక్సస్ నర్వ్ నెట్వర్క్ యాక్టివేషన్. తరువాత అనాహత చక్రం, హార్ట్ సెంటర్. ఇది యాక్టివ్ అవుతుంటే ఒక్కసారిగా నీ చుట్టూ ఉన్న వారి పట్ల ప్రేమ, కరుణ పెరుగుతుంది. కొన్నిసార్లు హృదయ ప్రాంతంలో వెచ్చని కరెంట్ అనిపిస్తుంది. ఇది శరీరంలో ఆక్సిటోనిన్ హార్మోన్ పెరగడం వల్ల ప్రతిసారి ప్రేమతో, కృతజ్ఞతతో ఉన్నప్పుడు హార్ట్ ఫ్రీక్వెన్సీ 0.1 హెర్ట్జ్ వద్ద రిజనేట్ అవుతుంది. ఇదే హార్ట్ కోహరెన్స్ స్టేట్. నెక్స్ట్ ఫేజ్ 3 థ్రోట్, థర్డ్ ఐ, క్రోన్. విశుద్ధి చక్రం యాక్టివేషన్ అవుతుంటే నీ వాయిస్ మారుతుంది. నువ్వు మాట్లాడే మాటల్లో సత్యం, స్పష్టత వస్తుంది. నీ గొంతు నుండి బయలుదేరే శబ్దం కూడా సౌండ్ ఫ్రీక్వెన్సీగా శరీరానికి హీలింగ్ ఇస్తుంది. ఆజ్ఞా చక్రం థర్డ్ ఐ మేల్కొనేటప్పుడు ధ్యానంలో కాంతి మెరుపులు, సింబల్స్, కళలలో సింక్రనైజ్డ్ విజువల్స్ కనిపిస్తాయి. ఇది బ్రెయిన్ లోని పీనియల్ గ్రంథి యాక్టివేషన్ అవ్వడం వల్ల జరుగుతుంది. సైన్స్ గా పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ మరియు డిఎంటి ఉత్పత్తి చేస్తుంది. ఇది మన కళల చైతన్యానికి ద్వారం. సహస్రార చక్రం యాక్టివ్ అవుతుంటే తల చుట్టూ చల్లని కాంతి లేదా వైబ్రేషన్ ఫీలింగ్ అవుతుంది. అది కాస్మిక్ ఫ్రీక్వెన్సీని శరీరంలోకి స్వీకరిస్తున్న సంకేతం. ఈ స్థితిలో మన చైతన్యం నాకు అనే పరిమితిని దాటుతుంది. నెక్స్ట్ హయ్యర్ చక్రాస్ సోలార్ టు స్టెల్లార్. ఈ దశల్లో సోల్ స్టార్, యూనివర్సల్, స్టెల్లార్ గేట్వే చక్రాలు యాక్టివ్ అవుతాయి. ఇవి నీ ఆత్మను గెలాక్సీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ చేస్తాయి. సైన్స్ భాషలో ఇది బయోఫోటాన్ ఎమిషన్ పెరుగుదల. బ్రెయిన్ గామా వేవ్స్ 40 హెర్ట్జ్ ప్లస్ ఉత్పత్తి. ఇది మన చైతన్యం కాంతి రూపంలోకి మారుతున్న సూచన. ఈ సమయంలో మనం బయట శాంతి కోసం వెతకడం ఆపేస్తాం. మనలోనే ఉన్న సూర్యుడి కాంతిని గుర్తిస్తాం. చక్ర యాక్టివేషన్ అంటే కొత్తగా నేర్చుకోవడం కాదు, నీలో ఎప్పటి నుండో దాగి ఉన్న శక్తిని గుర్తించడం. ప్రతి చక్రం మేల్కొంటున్నప్పుడు నీలోని శబ్దం నిశ్శబ్దంగా మారుతుంది. నువ్వు విశ్వాన్ని చూస్తావు, కాదు నువ్వే ఆ విశ్వం అని తెలుసుకుంటావు. నెక్స్ట్ ఎపిసోడ్ లో డిఎన్ఏ లైట్ కోడ్ యాక్టివేషన్ నీ శరీరంలో వెలుగు ఎలా జాగృతం అవుతుందో తెలుసుకుందాం. డోంట్ మిస్ ఇట్.